అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు మనం చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దాని పేరే బహమనీ రాజ్యాలు. బహమనీ రాజ్యాలు అనేటివి మనకి 5 రాజ్యాలు కనపడతాయి. అందులో అహ్మద్ నగర్, అలాగే బీదర్, దాంతోపాటు బీరార్, అలాగే గోల్కొండ, దాంతోపాటు బీజాపూర్. ఇలాగ 5 ఈ రాజ్యాలని బహమనీ రాజ్యాలు అంటూ ఉంటాం. బహమనీ రాజ్యాల గురించి తెలుసుకునే ముందు మొదట మనం గమనించుకోవాల్సింది బహమనీ సామ్రాజ్యం. ఇది మనం తెలుసుకోవాలి. ఈ బహమనీ సామ్రాజ్యం శిథిలమయ్యే ఈ బహమనీ రాజ్యాలు అనేటువంటివి ఆవిర్భవించాయి. ఇంతకీ ఈ బహమనీ సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించింది, అసలు ఈ బహమనీ అంటే ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే, ఈ బహమనీ అనేటువంటిది ఈ బహమనీ సామ్రాజ్యం యొక్క వంశం యొక్క మూల పురుషుని యొక్క పేరు అనమాట. అతని పేరే అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీ. ఇతడు స్థాపించినటువంటి సామ్రాజ్యమే బహమనీ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య స్థాపన ఎట్లా జరిగింది అనేది మనం తెలుసుకోవాలంటే మొదట మనం గమనించవలసింది ఢిల్లీ సుల్తానుల యుగం. ఢిల్లీ సుల్తాన్ అంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించినటువంటి సుల్తానులని ఢిల్లీ సుల్తాన్లు అంటారు. ఈ ఢిల్లీ సుల్తానుల్లో మనకి 5 వంశాలు కనపడతాయి. 1206 నుంచి 1526 మధ్య కాలంలో భారతదేశాన్ని 5 వంశాలు పరిపాలించాయి. అందులో మొట్టమొదటిది బానిస వంశం, రెండోది ఖిల్జీ వంశం, మూడోది తుగ్లక్ వంశం, నాలుగోది సయ్యద్ వంశం, 5 లోడీ వంశం. బానిస వంశంతో ప్రారంభమయ్యి లోడీలతో ముగిసింది. అయితే ఇందులో ఈ తుగ్లక్కుల పరిపాలనా కాలంలోనే భారతదేశ చరిత్రలో ముఖ్యమైనటువంటి 3 ఘట్టాలు కొనసాగాయి. ఆ 3 ఘట్టాలు కూడా ఈ తుగ్లక్ పాలకుడైనటువంటి ఈ తుగ్లక్ పరిపాలనా కాలంలోనే, అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలోనే 3 ప్రధానమైనటువంటి చారిత్రక అంశాలు జరిగాయి. బహుశా చాలామందికి తెలియదేమో, ఒకసారి గుర్తు చేసుకుందాం. అది అంటే ఈ వేలో తెలియదు అనమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో జరిగినటువంటి 3 ప్రధానమైనటువంటి ఘట్టాలు ఒకసారి గమనిస్తే, అందులో ఒకటి కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఎవరి కాలంలో? తుగ్లక్కుల కాలంలో. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ చక్రవర్తి అయినటువంటి 2వ ప్రతాపరుద్రుని పూర్తిగా ఓడించడంతో 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఆ తర్వాత ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో జరిగిన మరొక ఘట్టం, రెండోది విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయింది. ఈ విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభించారు. ఇక 3వ ఘట్టం మనం అనుకుంటున్నటువంటి బహమనీ సామ్రాజ్యం స్థాపన జరిగింది. అంటే ఈ 3 అంటే కాకతీయ సామ్రాజ్యం పతనం అవటం కానీ, విజయనగర సామ్రాజ్యం ప్రారంభమవటం కానీ, అలాగే 1347వ సంవత్సరంలో బహమనీ సామ్రాజ్యం ప్రారంభమవటం కానీ, ఈ 2 కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే జరిగాయి. మన టాపిక్కి వివరణ ఇప్పుడు తెలిసింది కదా. అంటే ఈ బహమనీ సామ్రాజ్యం ఎట్లా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైందని మనం తెలుసుకుంటుంటే, అది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ప్రారంభమైంది అనేది మనకి ఇక్కడ తెలుసుకుందాం. ఎప్పుడు ప్రారంభమైన దానికి ఇక్కడ మనకి వివరణ దొరికింది. ఇప్పుడు 1347లో ప్రారంభమైంది. అయితే ఎలా ప్రారంభమైంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో బహమనీ సామ్రాజ్యము ఎందుకు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఏ ఉద్దేశంతో అది ప్రారంభించబడింది అనేది ఇక్కడ మనం గమనిద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఈ దక్షిణ ప్రాంతం వైపు జిల్లా స్థాయిలో పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ పేర్లే సాదా అమీర్లు. గుర్తుపెట్టుకోండి పేరు, సాదా అమీర్లు. వీళ్ళ డ్యూటీ ఏంటనమాట, చక్కగా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలన కాలంలో జిల్లా స్థాయిలో, జిల్లాలు ఉంటాయి కదా, జిల్లాలో ఈ పన్ను వసూలు చేసేటువంటి ఉద్యోగులే ఈ సాదా అమీర్లు.
పన్ను వసూలు చేసేటువంటి ఈ ఉద్యోగులు ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి వారు, అలాగే సమాజంలో ఆయా ప్రాంతాల్లో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. అయితే అసలు చిక్కొచ్చి ఎక్కడ పడిందంటే, ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఈ సాదా అమీర్లు ఈ జిల్లా స్థాయిలో వసూలు చేసినటువంటి పన్నులు సక్రమంగా చెల్లించకపోవటం, రెండోది లేదా వసూలు చేయలేకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేదన్నమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఈ జిల్లా స్థాయి నుంచి రావాల్సినటువంటి పన్నులు అందేవి కాదు, వచ్చేవి కాదు. ఇటు సందర్భంలో సాదా అమీర్లు సరిగ్గా పనిచేయటం లేదు, వీళ్ళ మీద కాస్త పర్యవేక్షణ ఉండాలి, వీళ్ళని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ మీద పర్యవేక్షణ అలాగే కంట్రోల్ చేయడానికి అధికారాలన్నీ కూడా షిక్దార్లకు అందించాడు. ఈ సదా అమీర్లను అదుపులో ఉంచుటకు మహమ్మద్ బిన్ తుగ్లక్ షిక్దార్లకు అధికారాలు ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ షిక్దార్లకు పూర్తి అధికారాలు ఇవ్వటం జరిగిందో ఎవరి మీద, సదా అమీర్ల మీద, దాంతో ఈ సదా అమీర్లలో భయోందోళనలు నెలకొన్నాయి. దాంతోపాటుగా వాళ్ళలో అభద్రతా భావం పెరిగింది. అట్ ద సేమ్ టైం సుల్తాన్ మీద వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది, విపరీతమైనటువంటి ద్వేషం కలిగింది అనమాట. ఎందుకంటే ఇంతకాలం మేము ఎంతో చక్కగా పన్నులు వసూలు చేసి రాజుగారికి అందిస్తుంటే మా మీద పెత్తనం చెలాయించడానికి షిక్దార్లకు అధికారాలు ఇవ్వటం ఏమిటి అనేటువంటి ఒక అభద్రతా భావానికి వాళ్ళు లోనయ్యారు, ఒక భయోందోళనకి వాళ్ళు లోనయ్యారు అనమాట. ఇటు సందర్భంలో ఈ సాదా అమీర్లందరూ కూడా ఏకమయ్యి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మీద తిరుగుబాటు చేశారు. అట్లాగ తిరుగుబాటు చేసినటువంటి సాదా అమీర్లకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి పేరే అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీ. ఈ సాదా అమీర్లందరూ అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీ నాయకత్వంలో ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకంగా ఈ దక్కన్ ప్రాంతంలో తిరుగుబాటు చేశారనమాట. ఇలా తిరుగుబాటు చేసినటువంటి సాదా అమీర్లందరూ కూడా ఈ అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీని తమ నాయకుడిగా గుర్తించి ఇక్కడున్నటువంటి ప్రాంతంలో అంటే దక్కన్ ప్రాంతంలో వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోవటం, అలా తిరుగుబాటు చేసినటువంటి సాదా అమీర్లందరూ ఈ ప్రాంతాన్నంతా జయించడం, ఈ ప్రాంతాన్నంతటి కూడా తమ నాయకుడిగా అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీని ఎన్నుకోవడంతో బహమనీ సామ్రాజ్యం అనేటువంటిది 1347 సంవత్సరంలో స్థాపించబడింది. దీని యొక్క రాజధాని గుల్బార్గా, అంటే గుల్బార్గా రాజధానిగా 1347 సంవత్సరంలో అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీ నేతృత్వంలో ఈ బహమనీ సామ్రాజ్యం అనేటువంటిది ఏర్పడింది అనమాట. అంటే ఇక్కడ రెండు అంశాలు మనం గమనించుకున్నాం. ఈ బహమనీ సామ్రాజ్యం ఎవరి కాలంలో ఏర్పడిందంటే అది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఏర్పడిందని తెలుసుకున్నాం. దాంతోపాటుగా ఎప్పుడు ఏర్పడింది, ఏ కారణాలు దాన్ని ప్రేరేపించాయని మనం గమనించుకుంటే 1347 సంవత్సరంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారనుకుంటే సాదా అమీర్లు అనేటువంటి ఉద్యోగులు మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యతిరేకంగా అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీ నేతృత్వంలో ఆ యొక్క దక్కన్ ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా బహమనీ సామ్రాజ్యం అనేటువంటిది ఏర్పడింది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో బహమనీ సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీ ఏర్పాటు చేయడం వల్ల సో ఈ బహమనీ అంటే గుల్బర్గా రాజధానిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి పాలకుల్ని బహమనీ సుల్తానులుగా, ఆ ప్రాంతాన్నంతా బహమనీ సామ్రాజ్యముగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సుమారు 1347లో ప్రారంభమయ్యి 1510 వరకు కూడా అంటే సుమారుగా 175 సంవత్సరాల పాటు 18 మంది చక్రవర్తుల యొక్క పాలన కొనసాగింది. 175 సంవత్సరాల పాటు. ఇందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు. అంటే 18 మంది గురించి నేర్చుకోవాలంటే మనకు అక్కర్లేదు. ఈ బహమనీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో మరొకసారి చూసుకోండి, 1347లో బహమనీ సామ్రాజ్యం ప్రారంభమయ్యి 1510 వరకు కూడా కొనసాగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు మనం అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమనీకి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు గమనిస్తే అందులో మొట్టమొదటిది బహమనీ సామ్రాజ్య స్థాపకుడు
అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమని. ఇతడు 1347 నుంచి 1358 వరకు కూడా పరిపాలించాడు. అంటే సుమారు 11 సంవత్సరాల పాటు ఈయన యొక్క పాలన కొనసాగింది. అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమని గుల్బర్గాను చాలా అద్భుతంగా అందంగా తయారు చేశాడు. ఎందుకంటే గుల్బర్గా అనేటువంటిది బహమనీ సామ్రాజ్యం యొక్క రాజధాని కాబట్టి. దీంతో పాటుగా ఇతడు విజయనగర సామ్రాజ్య ప్రారంభకులైనటువంటి హరిహర రాయలకు బొక్కరాయలకు ఇతడు సమకాలికుడు అనమాట. దాంతోపాటుగా ఈ విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తానులకు మధ్య గొడవలు స్టార్ట్ అవటం కూడా ఈ యొక్క బహమనీ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి అల్లావుద్దీన్ హాసన్ గంగు కాలంలోనే ప్రారంభమైనాయి. ఇక తర్వాత ముఖ్యమైనటువంటిది అల్లావుద్దీన్ హాసన్ గంగు బహమని ఈ బహమనీ యొక్క సామ్రాజ్యాన్ని 4 తరఫ్లుగా విభజించాడు అనమాట. తరఫ్ అంటే రాష్ట్రం అనమాట. ఈ 4 రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటివి అంటే 4 రాష్ట్రాలు ఏంటంటే 1 దౌలతాబాద్, 2 బీరర్, 3 బీదర్, 4 రాజధాని అయినటువంటి గుల్బర్గా. అంటే ఇట్లా మొత్తం 4 రాష్ట్రాలుగా వీటిని తరఫ్లు అంటారన్నమాట. తరఫ్లుగా విభజించడం అనేటువంటి జరిగింది. సో బహమనీ సామ్రాజ్యం యొక్క మొట్టమొదటి పాలకుడైనటువంటి అల్లావుద్దీన్ హాసన్ గంగుకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఇవే. 1 సామ్రాజ్య స్థాపకుడు, హరిహర బొక్కరాయలకి సమకాలికుడు, అట్ ద సేమ్ టైం గుల్బర్గాను చాలా అందంగా తీర్చిదిద్దాడు. దాంతోపాటుగా మొత్తం ప్రాంతాన్ని 4 తరఫులుగా విభజించి సుమారు 11 సంవత్సరాల పాటు పరిపాలించి ఆయన మరణించడం జరిగింది. హాసన్ గంగు బహమనీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి మొదటి మహమ్మద్. ఇతడు 1358 నుంచి 1378 వరకు కూడా పరిపాలించాడు. 1358 టు 1378 అనమాట. ఇతడి పరిపాలనా కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం గమనిస్తే ఇందులో 1 విజయనగర సామ్రాజ్య పాలకులను ఓడించడం, 2ది ముసునూరి నాయకులను ఓడించడం అనేటువంటిది ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో విజయనగర పాలకుడైనటువంటి బుక్కరాయలను కూడా యుద్ధంలో ఓడించి తమ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే విజయనగర పాలకుల మీద విజయం సాధించడం అనేటువంటిది ఇక్కడ మనకి మొదటి మహమ్మద్ కాలంలో జరిగింది. దీంతో పాటుగా ఇతడి యొక్క విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పేరు సైఫుద్దీన్. అంటే విజయనగర పాలకుల మీద విజయం సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదనమాట. సో విజయనగర పాలకుల మీద విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అతని మంత్రి పేరే సైఫుద్దీన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేరు మనకి చాలా ముఖ్యమన్నమాట. నుంచి 1378 వరకు మొదటి మహమ్మద్ పరిపాలన కాలం కొనసాగింది. ఆ తర్వాత అతను కుమారుడైనటువంటి 2వ మహమ్మద్ అధికారంలోకి వచ్చాడు. ఇతడు 1378 నుంచి 1397 వరకు పరిపాలించాడు. 2వ మహమ్మద్ 1378 నుంచి 1397 వరకు పరిపాలించాడు. ఇతడికి సంబంధించి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతడు మంచి సాహిత్య పోషకుడు, అలాగే సాహిత్య పరంగా ఇతనికి ఎంతో అభిమానం ఉన్నది. దీంతో పాటుగా ఇతడు షిరాజ్ అనేటువంటి ఒక మంచి పండితుని పోషించినట్లుగా మనకు తెలుస్తుంది. సాహిత్యం పట్ల ఇతనికి ఉన్నటువంటి మక్కువ కానీ అభిమానం కానీ, సాహిత్యంలో ఇతనికి ఉన్నటువంటి పాండిత్యం రీత్యా ఇతని యొక్క అనుచరులు ఇతను ఏమని పిలిచేవారంటే 2వ మహమ్మద్ని 2వ అరిస్టాటిల్ అని పిలిచేవారు. సో 2వ మహమ్మద్కు సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదటిది షిరాజ్ అనేటువంటి పండితుడిని పోషించాడు, 2వది అతడికి 2వ అరిస్టాటిల్ అనే పేరు కూడా ఉన్నది. సో ఎగ్జామినేషన్లో ఇటువంటి అడుగుతూ ఉంటాడనమాట. సో షిరాజ్ అనేటువంటి పండితుడిని పోషించినది ఎవరు, లేదా ఈ క్రింది వారిలో 2వ అరిస్టాటిల్గా పిలువబడేటువంటి చక్రవర్తి ఎవరు అని అడిగితే గుర్తుపెట్టుకోండి, అతడి పేరే 2వ మహమ్మద్. ఈ 2వ మహమ్మద్ బహమనీ సుల్తాన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 2వ మహమ్మద్ మరణం తర్వాత అతని కుమారుడైనటువంటి ఫిరోజ్ షా అధికారంలోకి రావడం జరిగింది. ఇతడు 1397 నుంచి 1422 వరకు పరిపాలించాడు. ఫిరోజ్ షా అనేటువంటి పేరు మనకి 2-3 చోట్ల కనపడుతూ ఉంటుంది. ఫిరోజ్ షా తుగ్లక్ పేరు కూడా ఉన్నది. ఫిరోజ్ షా తుగ్లక్ అనే ఆయన మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ తుగ్లక్ల పరిపాలనా కాలంలో ముఖ్యమైనటువంటి చక్రవర్తి ఫిరోజ్ షా తుగ్లక్. కానీ ఇక్కడ బహమనీ సామ్రాజ్యంలో కూడా బహమనీ సుల్తాన్ ఒక ఆయన ఉన్నాడు, అతను ఫిరోజ్ షా అనమాట. ఇతడు 2వ మహమ్మద్ యొక్క కుమారుడు. ఎవరినైతే మనం 2వ అరిస్టాటిల్ అని పిలుచుకుంటున్నామో
అతడి యొక్క కుమారుడే ఫిరోజ్ షా. ఇతడు 1397 నుంచి 1422 వరకు కూడా పరిపాలించాడు. సో బహమనీ సుల్తానులో ముఖ్యమైన వాడు, ప్రముఖమైనటువంటి వాడు, ప్రాధాన్యత గల చక్రవర్తి ఎవరయ్యా అంటే అతడే ఫిరోజ్ షా. ఎందుకంత ప్రాధాన్యత ఉన్నది అంటే బహమనీ సుల్తానుల్లో ఫిరోజ్ షాకి చాలా ప్రాధాన్యత ఉన్నది. కారణం ఏంటంటే అతడు సాధించిన ఘనత అటువంటిది, అతడు సాధించిన అభివృద్ధి అటువంటిది, అతడు ప్రవేశపెట్టిన సంస్కరణలు అటువంటివి అనమాట. ఇతర పరిపాలనా కాలంలోనే బహమనీ సామ్రాజ్యం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఇతను సాధించినటువంటి విజయాలు మనం గమనిస్తే విజయనగర పాలకుడైనటువంటి మొదటి దేవరాయలను ఓడించడమే కాదు, అతని యొక్క కూతుర్ని ఇతను వివాహం చేసుకోవడం జరిగింది. రెండోది, విజయనగర సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలని కట్నంగా పొందాడు. అటువంటి పొందినటువంటి ప్రాంతంలో బంకాపూర్ అనేటువంటి ఒక ప్రాంతం కూడా ఉండడం ఇక్కడ మనం గమనించాలి. దీంతో పాటుగా ఫిరోజ్ షా బాద్ అనేటువంటి ఒక పట్టణాన్ని గుల్బర్గాకు సమీపంలో నిర్మించడం జరిగింది. దీంతో పాటుగా ఇతడు తన సైన్యంలో చాలామంది హిందువులను కూడా తీసుకోవడం జరిగింది. సో ఇన్ని కారణాల రీత్యా ఫిరోజ్ షా అనేటువంటి ఈ చక్రవర్తి బహమనీ సుల్తాన్లో అగ్రగణ్యుడిగా, పరిపాలనా దక్షుడిగా పేరు పొందడం జరిగింది. ఫిరోజ్ షాకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అతడు మొదటి దేవరాయలతో యుద్ధం చేసి గెలుపొందాడు. ఫిరోజ్ షా బాద్ అనేటువంటి పట్టణాన్ని గుల్బర్గాకు సమీపంలో నిర్మించడం జరిగింది. విజయనగర పాలకులతో పాటుగా రెడ్డి మరియు వెలమలపై కూడా విజయం సాధించాడు. ఇక తర్వాత 1419వ సంవత్సరంలో విజయనగర చక్రవర్తి అనేటువంటి మొదటి దేవరాయలకి అలాగే ఫిరోజ్ షాకి మధ్య పానగల్లు ప్రాంతంలో యుద్ధం జరిగింది. దాన్నే పానగల్లు యుద్ధం అంటారు. ఎందుకంత ప్రాధాన్యత ఉంది చరిత్రలో అంటే ఈ పానగల్లు యుద్ధంలో ఫిరోజ్ షా ఓడిపోయాడు. ఏదైతే విజయనగర చక్రవర్తి నుంచి పొందాడో ప్రాంతము బంకాపూర్ అనేటువంటి ప్రాంతాన్ని తిరిగి అతను మళ్ళీ కోల్పోవడం జరిగింది. దాంతోపాటుగా ఈ విజయనగర సామ్రాజ్యానికి తన యొక్క బహమనీ సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలను మళ్ళీ ఇచ్చివేయడం అనేటువంటిది జరిగింది. భారతదేశ చరిత్రలో పానగల్లు యుద్ధానికి చాలా ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటంటే ఈ పానగల్లు యుద్ధం అనేటువంటిది ఫిరోజ్ షాకి మొదటి దేవరాయలకు మధ్య జరిగింది. అంతకుముందే ఒక యుద్ధం జరిగింది, అందులో ఫిరోజ్ షా విజయం సాధించాడు అని తెలుసుకున్నాం. సో చివరిగా ఇది 1419వ సంవత్సరంలో పానగల్లు అనేటువంటి ప్రాంతంలో ఫిరోజ్ షాకి మొదటి దేవరాయలకు మధ్య యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో ఫిరోజ్ షా పూర్తిగా ఓడిపోవడమే కాకుండా అంతకుముందు తాను పొందినటువంటి బంకాపూర్ ప్రాంతాన్ని తిరిగి దేవరాయలకు అందివ్వడం జరిగింది. దాంతో అదొక్కటే కాదు, ఈ బహమనీ సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలు ఇతను కోల్పోయాడు అనమాట. సో ఈ రకంగా ఎంతో బాగా డెవలప్ చేసినటువంటి బహమనీ సామ్రాజ్యం మరి పాల్గొన్న యుద్ధంలో విజయనగర చక్రవర్తుల చేతులతో ఓడిపోవడంతో చాలా భూభాగాలు కోల్పోవడంతో ఇతడు వ్యసనాలకు బానిసయ్యాడు అనమాట. అంటే ఓటమి అనేటువంటిది మనిషిని కృంగదీస్తుంది కదా. సో ఆ రకంగా ఇతడు వ్యసనాలకు బానిసై నిత్యం మందు తాగుతూ అలాగా జోలపాడుతూ ఉండేవాడు అనమాట. వ్యసనాలకు బానిస అనేటువంటి తన సోదరుని అహ్మద్ షా వలీ బంధించి అతడు బహమనీ సామ్రాజ్య చక్రవర్తిగా 1422 నుంచి 1436 వరకు బహమనీ సుల్తాన్లుగా అతడు పరిపాలించడం జరిగింది. సో ఆ రకంగా ఫిరోజ్ షా తర్వాత అతడి సోదరుడైనటువంటి మహమ్మద్ షా వలీ అధికారంలోకి వచ్చాడు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అహ్మద్ షా వలీ గురించి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ప్రధానంగా ఒక 2-3 ఉన్నాయి. అందులో ఒకటి, అహ్మద్ షా సూఫీ సన్యాసి అయినటువంటి గేసుద రాసుకి బాగా క్లోజ్ అనమాట. అందుకే ఈ సూఫీ సన్యాసులకు ఉండేటువంటి వలి అనేటువంటి పేరు కూడా ఇతనికి చేర్చడం జరిగింది. ఇతనికి బాగా సన్నిహితుడైనటువంటి సూఫీ సన్యాసి గేసుద రాసు. ఇక దీంతో పాటుగా ఇతడు ఈ బహమనీ సామ్రాజ్యం యొక్క రాజధాని మీ అందరికీ తెలుసు, అదే గుల్బర్గా నుంచి అతడు రాజధానిని బీదర్కు మార్చడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అహ్మద్ షా వలీ వరకు కూడా గుల్బర్గాయే బహమనీ సామ్రాజ్యం యొక్క రాజధాని. ఆ తర్వాత రాజధాని మార్పు అనేటువంటిది అహ్మద్ షా వలీ కాలంలో జరిగింది. ఎక్కడికి వెళ్ళింది అంటే బీదర్కు వెళ్ళటం జరిగింది. సో ఈ రకంగా ఈ అహ్మద్ షా వలీకి సంబంధించి 2 అంశాలు నేర్చుకున్నాం. ఒకటి గేసుద రాజుతోటి బాగా పరిచయం ఉన్నది, రెండోది గుల్బర్గా నుంచి బీదర్కు అతడు రాజధాని మార్చడం జరిగింది. అలాగే ఇతడు 2వ దేవరాయలతో యుద్ధం చేసి గెలుపొందాడు. సో ఈ రకంగా అహ్మద్ షా వలీకి సంబంధించి ప్రధానమైన అంశాలు అవి. ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది సూఫీ సన్యాసి అనేటువంటి గేసుద రాజుతోటి బాగా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి బహమనీ సుల్తాన్ ఎవరు అని కనుక అడిగితే గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ షా వలీ. అలాగే
రెండవ దేవరాయలకు సమకాలికుడు మహమ్మద్ షా వలి. దాంతోపాటుగా రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చినటువంటి వ్యక్తి అహ్మద్ షా వలి. ఇక తర్వాత అంటే అహ్మద్ షా వలి తర్వాత అంత ప్రాధాన్యత ఉన్నటువంటి చక్రవర్తులు అయితే లేరు. అందులో ఒకటి రెండో అల్లావుద్దీన్, హుమాయూన్, నిజాం షా అనేటువంటి ముగ్గురు పాలకులు కొనసాగారు. ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి మూడవ మహమ్మద్ షా. ఇతడు బహమనీ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చివరి పాలకుల్లో గొప్పవాడు మూడవ మహమ్మద్ షా. ఇతడు 1463 నుంచి 1482 వరకు పరిపాలించాడు. ఇతడికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చిందంటే యాక్చువల్గా క్రెడిట్ ఇతనిది కాదు, ఇతని మంత్రి అయినటువంటి మహమ్మద్ గవాన్. ఇతడు 1463 నుంచి 1481 వరకు కూడా బహమనీ సుల్తాన్ అయినటువంటి మూడవ మహమ్మద్ షాకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మహమ్మద్ గవాన్ అన్నమాట. ఇతడు ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల బహమనీ సామ్రాజ్యము చాలా ఉచ్చ స్థితిలోకి వచ్చింది. ఎన్నో అద్భుతమైనటువంటి సంస్కరణలు ఇతడు తీసుకురావడం జరిగింది. అలాగే బహమనీ సామ్రాజ్యాన్ని 4 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని 8 రాష్ట్రాలుగా అంటే 8 తరఫులుగా ఇతను విభజించడం కూడా జరిగింది. సో ఈ రకంగా బహమనీ సామ్రాజ్యం మహమ్మద్ గవాన్ నేతృత్వంలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. భారతదేశ చరిత్రలో చాలామంది ప్రధానమంత్రులు కీలక పాత్ర పోషించిన ఘటన మనకు కనబడుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో మంత్రి తిమ్మరుసు, అలాగే మన అక్బర్ కాలంలో ఈ బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన రాజా తొండ్రమాలు కానీ, అలాగే శివాజీ పరిపాలనా కాలంలో బైరామ్ సింగ్ కానీ, ఇప్పుడు అలాగే ఈ మహమ్మద్ గవాన్, అలాగే ఈ ఆసఫ్ జాహీ వంశస్థుల కాలంలో సాలార్ జంగి కానీ వీళ్ళందరూ కూడా తమ యొక్క ప్రజ్ఞా పాఠవాళ్ళతోటి అపారమైనటువంటి కీర్తిని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంకా బాగా మన చరిత్రలో వెనక్కిపోతే ఈ చంద్రగుప్త మౌర్యుని కాలంలో కౌటిల్యుడు కూడా అప్పుడు ఏ విధమైనటువంటి కీలక పాత్రను పోషించాడు మౌర్య సామ్రాజ్య విస్తరణలో, అలాగే ఇతరులు కూడా బహమనీ సామ్రాజ్య విస్తరణలో, అలాగే బహమనీ సామ్రాజ్యం యొక్క సర్వతోముఖాభివృద్ధికి మహమ్మద్ గవాన్ కీలక పాత్ర పోషించాడు అనమాట. అంటే మూడవ మహమ్మద్ షా చివరి గొప్ప పాలకుడు అయ్యాడంటే ఆ క్రెడిట్ మనం ఎవరికి ఇవ్వాలన్నమాట, మహమ్మద్ గవాన్కి ఇచ్చుకోవాలి. సో ఎప్పుడైతే మహమ్మద్ గవాన్ మొత్తం సామ్రాజ్యంలో మొత్తం అన్ని రకాలుగా తన యొక్క పాత్రను పెంచుకుంటూ వస్తున్నాడో, తన పలుకుబడి ఎప్పుడైతే పెరిగిందో మిగతా వర్గం వాళ్ళకి, అంటే సుల్తాన్కు అతను ఒక్కడే కాదు కదా, మిగతా వాళ్ళు మంత్రులు ఉంటారు, మిగతా వర్గం వాళ్ళు, వీళ్ళకి అతని పట్ల ఈర్ష్య కలిగిందనమాట. ఎప్పుడైనా సహజం కదా, మన సమాజంలో ఒకడు బాగా టాప్కు పోతున్నాడంటే ఆ టాప్కు వెళ్ళేవాడిని చూసి మిగతా వాళ్ళందరూ ఈర్ష్య పడుతూ ఉంటారు. సో ఆ రకంగా ఈర్ష్య అనేటువంటి అప్పుడు కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈ మహమ్మద్ గవాన్ యొక్క పాత్ర పెరిగిపోతూ ఉందో, మహమ్మద్ గవాన్కి ఎక్కువ ప్రాధాన్యత చక్రవర్తి ఇచ్చుకుంటూ వస్తున్నాడో, మిగతా వర్గం వాళ్ళకి అది ఈర్ష్య కలిగి అతని పట్ల చాడీలు చెప్పడం, పితూరులు చెప్పడం, కుట్రలో పన్నుతున్నాడు, చక్రవర్తిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, తానే చక్రవర్తిగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఇలాంటి రకరకాల చాడీలన్నీ కూడా ఈ మూడవ మహమ్మద్ షాకు చెప్పడంతో 1481వ సంవత్సరంలో అతను ఉరి తీయించాడు మూడవ మహమ్మద్ షా. చూసారు ఎంత దారుణమైనటువంటి సంఘటన ఇది. సో బహమనీ సామ్రాజ్యాన్ని ఎక్కడికో తీసుకెళ్లినటువంటి మహమ్మద్ గవాన్ చెప్పుడు మాటలను నమ్మి మూడవ మహమ్మద్ షా అతను ఉరి తీయించాడు. ఎప్పుడైతే మహమ్మద్ గవాన్ ఉరి తీయబడ్డాడో 1481లో, ఆ తర్వాత ఒక దశాబ్దం లోపులోనే, అంటే ఒక 10-15 సంవత్సరాల లోపులోనే బహమనీ సామ్రాజ్యం మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఎంత గొప్పగా ఇతను పరిపాలించాడో, ఎంత బాగా అతను దాన్ని తీసుకెళ్ళాడు అనేది ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే బహమనీ సామ్రాజ్యంలో ముస్లింలు కూడా అనేక వర్గాలు ఉండేవి, షియాలు, సున్నీలు, అలాగే విదేశీయుల నుంచి వచ్చినటువంటి ముస్లింలు, స్వదేశీయులు ఉన్నటువంటి ముస్లింలు, ఇలాగ అనేక రకాల వర్గాలు ఉండేవి అన్నమాట. సో ఇలా వర్గాలతో ఉన్నటువంటి ఈ విభజన అంతా కూడా ఇతరు కంట్రోల్ చేసి బహమనీ సామ్రాజ్యాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తే చివరాఖరికి బహమనీ సుల్తాన్ అతనికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే ఉరిశిక్ష. సో మహమ్మద్ గవాన్కి ఉరిశిక్షే కాదు, మొత్తం బహమనీ సామ్రాజ్యమేకే ఉరిశిక్షగా నేనైతే చెప్తాను. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత మళ్ళీ బహమనీ సామ్రాజ్యం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఈ మహమ్మద్ గవాన్ యొక్క పాత్ర ఎంత ఉన్నది అనేది ఇక్కడ మనం గమనించుకోవచ్చు అనమాట. అందుకే బహమనీ సామ్రాజ్య చరిత్రలో చివరి గొప్ప పాలకుడిగా మూడవ మహమ్మద్ పిలువబడ్డాడు. కానీ ఆ క్రెడిట్ అంతా మనం ఎవరికి ఇవ్వాలంటే అతని యొక్క ప్రధానమంత్రి అయినటువంటి మహమ్మద్ గవాన్కి ఇచ్చుకోవాలి. సో చిట్ట చివరి పాలకుడు అంటే మూడవ మహమ్మద్ షా తర్వాత వచ్చినటువంటి చిట్ట చివరి పాలకుడు బహమనీ సుల్తాన్లో షియాబుద్దీన్ మహమ్మద్ షా. ఇతడు
1483 నుంచి 1518 వరకు పరిపాలన చేయటం జరిగింది. బహమనీ సామ్రాజ్యం షియాబుద్దీన్ మహమ్మద్ షా కాలంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి 5 బహమనీ రాజ్యాలుగా విభజన పొందింది. కారణం ఏంటంటే షియాబుద్దీన్ మహమ్మద్ షా చిన్నపిల్లవాడు కావడంతో అహ్మద్నగర్, బీజాపూర్, బీదర్, బీరర్, గోల్కొండ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఈ బహమనీ సుల్తాన్ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని 5 స్వతంత్ర రాజ్యాలుగా చీలిపోయాయి. బహమనీ సామ్రాజ్యము పతనమైపోయి ఆ పతనం లేదా శిథిలాల మీద ఆవిర్భవించినటువంటి రాజ్యాలే 5 ఉన్నాయి. ఆ 5 రాజ్యాలే అహ్మద్నగర్, బీదర్, బీరర్, బీజాపూర్, గోల్కొండ ఇవన్నమాట. ఇవే బహమనీ రాజ్యాల కింద చెప్పడం జరుగుతుంది. అంటే బహమనీ రాజ్యాలకు సంబంధించి అవతరణ తెలుసుకోవాలంటే మనం బహమనీ సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ బహమనీ రాజ్యాలు అనేటువంటివి 5 ఉన్నాయి. ఈ 5 రాజ్యాలను మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఇస్తాను. బ్యాగ్ ఆర్జేడి. ఆర్జేడి అనేటువంటిది ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ. సోషల్ స్టడీస్ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక బ్యాగ్ అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ 5 బహమనీ రాజ్యాలు మనం మొదట మాట్లాడుకుంటే మనం మొదట బీని తెలుసుకుందాం. బీ మీద ఉండేటువంటి ఒకటి బీరర్, రెండోది బీజాపూర్, మూడోది బీదర్. అంటే బీ శబ్దంతో 3 బహమనీ రాజ్యాలు ఉన్నాయి మనకి. బీరర్, బీజాపూర్, బీదర్. బీఆర్జేడి అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఆర్జేడి అంటే బీఆర్ బీరర్, బీజే బీజేపూర్, అలాగే బీడి బీదర్. ఓకే. ఇక ఏ అనే శబ్దంతో ఉన్నటువంటి బహమనీ సామ్రాజ్యం అహ్మద్ నగర్, అలాగే జీ అనేటువంటి శబ్దంతో ఉన్నటువంటి బహమనీ సామ్రాజ్యం గోల్కొండ. ఈ 5 ఒకసారి స్మరణ చేసుకుంటే బీరర్, బీజాపూర్, బీదర్, అహ్మద్ నగర్ అండ్ గోల్కొండ. 5 ఈ రాజ్యాలనే బహమనీ రాజ్యాలు అంటారు. ఎందుకంటారు అంటే ఒకప్పుడు ఈ 5 ప్రాంతాలు కూడా బీరర్ కానీ, బీజాపూర్ కానీ, బీదర్ కానీ, అహ్మద్ నగర్ కానీ ఇవి 5 ప్రాంతాలు కూడా ఒక సామ్రాజ్యంలో ఇవి రాష్ట్రాలు అన్నమాట. ఏ సామ్రాజ్యం అయ్యా అంటే అది బహమనీ సామ్రాజ్యం. బహమనీ సామ్రాజ్యంలో ఇవన్నీ కూడా రాష్ట్రాలు. ఇప్పుడు మనకి చూడండి, ఇండియా ఉంది, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అప్పట్లో కూడా అట్లాగే బహమనీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు అనమాట. బీరర్ కానీ, బీజాపూర్ కానీ ఇవన్నీ కూడా ఈ తారఫ్దారులు అనేటువంటి అధికారులు ఈ తరఫ్ను పరిపాలించేవారు. అట్లా ఉన్నటువంటివే ఈ రాష్ట్రాలు అనమాట. బీరర్, బీజాపూర్, బీదర్, అహ్మద్ నగర్. బహమనీ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలు తర్వాత కాలంలో బహమనీ సామ్రాజ్యం విడిపోయిన తర్వాత, బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఇవి 5 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఇవి 5 రాజ్యాలుగా, 5 దేశాలుగా ఆవిర్భవించాయన్నమాట. అట్లాగా పుట్టినటువంటివే బహమనీ రాజ్యాలు. ఇవన్నీ కూడా ఒకప్పుడు బహమనీ సామ్రాజ్యంలో ఉన్నాయి కాబట్టి, అందులోంచి వచ్చాయి కాబట్టి ఈ 5 ప్రాంతాలు ఏమంటారు అంటే బహమనీ రాజ్యాలు అంటారు, లేదా డెక్కన్ సుల్తానేట్స్ అని కూడా అంటారు. అసలు 5 బహమనీ రాజ్యాలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి అనేది ఒకసారి మ్యాప్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 5 బహమనీ రాజ్యాలు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ప్రాంతమే, దీనంతా కూడా బహమనీ సామ్రాజ్యం అనేవారు. తర్వాత కాలంలో ఈ బహమనీ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది అనుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అహ్మద్ నగర్ అయితే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం బీరర్ అన్నమాట. బీరర్ ఇది అహ్మద్ నగర్, ఇది బీరర్. ఇక ఇది మన ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాజ్యము గోల్కొండ సామ్రాజ్యం అయితే, గోల్కొండ సామ్రాజ్యాన్ని పక్కన ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి ఇది బీదర్ అనమాట. ఇది బీరర్ అయితే ఇది బీదర్. ఇక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇది బీజాపూర్. ఇట్లాగా అహ్మద్ నగరు, బీరరు, గోల్కొండ, బీదర్, అలాగే ఇది బీజాపూర్. ఇట్లాగా మొత్తం 5 బహమనీ రాజ్యాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. ఈ బహమనీ రాజ్యాలు అనేటువంటివి 1490లో ఏర్పాటయ్యి సుమారు 1687 వరకు కూడా కొనసాగాయి. 1490 నుంచి 1687 అంటే సుమారు 200 సంవత్సరాల పాటు భారతదేశ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి సామ్రాజ్యాలుగా బహమనీ సామ్రాజ్యాలను మనం పేర్కొంటాం. ఎందుకంటే 200 సంవత్సరాల పాటు వీటి యొక్క పాలన అనేటువంటిది కొనసాగింది.
సో 1490లో ఇవి ఏర్పాటు అయినప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు మనం గమనించుకున్నట్లయితే ఢిల్లీ సుల్తానుల పరిపాలన నడుస్తుంది. ఢిల్లీ సుల్తానులో చివరి వాళ్ళు అయినటువంటి లోడీల పరిపాలన కాలంలో అంటే ఉత్తర భారతదేశంలో లోడీలు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ బహమనీ సామ్రాజ్యాలు ఏర్పాటు అనేటువంటిది జరిగింది. ఈ 5 బహమనీ సామ్రాజ్యాలు ఏర్పాటు అనేటువంటి కొనసాగి ఆ తర్వాత 200 సంవత్సరాల పాటు కొనసాగి 1687వ సంవత్సరంలో ఇవన్నీ కూడా పతనం అయ్యే సమయానికి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరంటే మొఘల్ పాలకులు అనమాట. అంటే లోడీ వంశపాలన కాలంలో ప్రారంభమైనటువంటి ఈ బహమనీ రాజ్యాలు ఏర్పాటు అనేటువంటిది మొఘల్ సామ్రాజ్య పాలనా కాలంలో ముగిసిందనమాట. ఇలా 200 సంవత్సరాల పాటు భారతదేశ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించాయి. దీంతో పాటుగా బహమనీ రాజ్యాలు పరిపాలన ఇక్కడ కొనసాగుతున్నప్పుడు అంటే డెక్కన్ ప్రాంతం అంటాం దీన్నే మధ్య భారతదేశంలో కొనసాగుతున్నప్పుడు ఉత్తర భారతదేశంలో మొఘలాయుల పాలన ఉన్నది చాలా వరకు. అలాగా దక్షిణ భారతదేశంలో విజయనగర పాలన కొనసాగుతుందన్నమాట. అంటే ఈ ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం ఉండగా ఈ ప్రాంతంలో మొఘలాయుల పాలన కొనసాగుగా ఈ మధ్యలో ఏ పాలన కొనసాగుతుందంటే బహమనీ రాజ్యాల యొక్క చక్రవర్తుల యొక్క పాలన అనేటువంటిది కొనసాగుతుంది. అందుకని మనం గమనించండి, మన బహమనీ సామ్రాజ్య చరిత్ర గురించి తెలుసుకునేటప్పుడు కానీ విజయనగర సామ్రాజ్యం గురించి చదువుకునేటప్పుడు ఈ 2 ప్రాంతాల మధ్య సుదీర్ఘకాలం పాటు యుద్ధాలు కొనసాగాయి అని చదువుతుంటాం. అంటే ఎట్లాగైతే ప్రస్తుత కాలంలో ఈ యొక్క భారతదేశానికి పాకిస్తాన్కి సుదీర్ఘ వైరం ఎట్లయితే కొనసాగుతున్నదో అప్పట్లో విజయనగర పాలకులకి అదే మాదిరిగా ఈ బహమనీ సామ్రాజ్య చక్రవర్తులకి సుదీర్ఘకాలం పాటు వైరం కొనసాగిందనమాట. చాలా కాలం పాటు విజయనగర పాలకులు ఏం చేశారంటే ఈ బహమనీ రాజ్యాలు 5 ఉన్నాయి కదా, ఈ 5 రాజ్యాల మధ్య ఉన్నటువంటి విభేదాలను ఆధారంగా చేసుకుని వాళ్ళ మీద చాలా కాలం పాటు పెత్తనం చేశారు విజయనగర పాలకులు. ముఖ్యంగా విజయనగర చక్రవర్తులు అలియ రామరాయలనైనా ఈ బహమనీ సామ్రాజ్యంలో డివైడ్ అండ్ రూల్ అనేటువంటి దాన్ని అమలు చేసి, అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే బ్రిటిష్ పాలకులే డివైడ్ అండ్ రూల్ అమలు చేశారనుకుంటాం. కానీ మన చక్రవర్తి భారతదేశానికి చెందినటువంటి చక్రవర్తి విజయనగర చక్రవర్తి అయినటువంటి అలియ రామరాయలు డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేశాడు. అక్కడ బహమనీ రాజ్యాల్లో డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేసి ముస్లిం పాలకులైనటువంటి ముస్లిం పాలనా దేశాలైనటువంటి రాజ్యాలైనటువంటి ఈ 5 బహమనీ రాజ్యాలు ఏకం కాకుండా చూస్తూ డివైడ్ అండ్ రూల్ చేసి ఈ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్య ఏలుబడిలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో అనంతర కాలంలో బహమనీ చక్రవర్తులు ఈ డివైడ్ రూల్ పాలసీని అలియ రామరాయలు మనల్ని ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, మన అనైక్యతను అతను ఆసరాగా చేసుకుని మన మీద పెత్తనం చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించడం, ఆ తర్వాత రక్కసి తంగడి యుద్ధంలో బహమనీ రాజ్యాలని ఏకం కావడం, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం మీద వీళ్ళందరూ కూడా దండెత్తడం, విజయనగర సామ్రాజ్యం ఎంతో వైభవతమైనటువంటి విజయనగర సామ్రాజ్యం పతనం కావటం అనేటువంటిది జరిగింది. ఇదంతా వేరే చరిత్ర. ప్రస్తుతం మన టాపిక్ ఇదే, ఏంటది బహమనీ సామ్రాజ్యం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. సో బహమనీ సామ్రాజ్యం గురించి చెప్పుకునేటప్పుడు అందులో మొట్టమొదటి టాపిక్ మీకు అర్థమైంది కదా, బహమనీ రాజ్యాలు అనగా ఏమిటి అంటే 5 ఉన్నాయి బహమనీ రాజ్యాలు. ఇవి ఎలా ఏర్పడినాయో కూడా మనం తెలుసుకున్నాం. బహమనీ సామ్రాజ్యంలోంచి ఇవి ఏర్పడ్డాయని సుమారు 1490లో ఏర్పాటు మొదలైంది. 5 సామ్రాజ్యాల ఏర్పాటు కొనసాగి 1687 వరకు కూడా కొనసాగాయని తెలుసుకున్నాం. సో ఈ విధంగా బహమనీ సామ్రాజ్యంలో బహమనీ రాజ్యాలు అంటే ఏంటో క్లియర్గా మనకి తెలిసింది. ఇప్పుడు బహమనీ రాజ్యాల అవతరణ ఎట్లా జరిగింది, బహమనీ రాజ్యాల ఏర్పాటుకు గల కారణాలు ఏంటి అనేది ఒకసారి గమనించుకుంటే అసలు బహమనీ సామ్రాజ్యం అనేటువంటిది 1347లో ఏర్పాటయ్యి 1520 వరకు ఇంచుమించుగా కొనసాగింది. బహమనీ సామ్రాజ్యం ఏదైతే ఇందాక మనం మ్యాప్లో చూసారా ఆ ఏరియా అంతా కూడా ఒకప్పుడు బహమనీ రాజ్యంగా కొనసాగిందనమాట. ఇది అనంతర కాలంలో ఈ బహమనీ రాజ్యం అనేటువంటిది 5 రాజ్యాలుగా విడిపోయింది. ఎందుకు విడిపోయింది, విడిపోవడానికి కారణమైన అంశాలు మనం ఒక్కొక్కటి గమనించుకున్నట్లయితే అందులో మొట్టమొదట గమనించుకోవాల్సింది మహ్మద్ గవాన్ ఊరిని తీయడం. ఈ మహ్మద్ గవాన్ ప్రధానిగా ఉన్నంత కాలం కూడా అంటే 1663 నుంచి 1481 వరకు కూడా అతను చాలా చక్కగా ప్రధానమంత్రిగా ఉండటం, ఈ బహమనీ రాజ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ బహమనీ రాజ్యాన్ని ఒక శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. 1481లో అతను ఉరితీయగానే 1490 నాటికి బహమనీ సామ్రాజ్యం చీలిపోవడం జరిగింది. అవన్నీ మీకు తర్వాత అర్థమవుతాయి. అంటే జస్ట్ ఒక 10 years లోపులోనే మరి ఎంతో బలమైనటువంటి బహమనీ సామ్రాజ్యం
పతనం అవడం ప్రారంభమైపోయింది అనమాట. అంటే అతను ఎంత శక్తివంతంగా ఆ యొక్క పాలన కొనసాగించాడు ప్రధానమంత్రిగా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా అసమర్థ పాలన, నియంత్రణ లోపం. అంటే బహమనీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చివరి పాలకుల్లో ముఖ్యంగా మహమ్మద్ షా, అంటే మహమ్మద్ గవాన్ ఉన్నంతకాలం బాగానే ఉంది, కానీ మహమ్మద్ గవాన్ చనిపోయిన తర్వాత పాలన అనేటువంటిది అసమర్థంగా కొనసాగింది. చక్రవర్తులు సరిగ్గా పరిపాలించలేదు. ముఖ్యంగా చివరి చక్రవర్తి అయినటువంటి షియాబుద్దీన్ మహమ్మద్, అతని పేరు షియాబుద్దీన్ మహమ్మద్ అనమాట. ఇతడు మైనర్ కావడంతో, అంటే చిన్నపిల్లవాడు కావడంతో దాన్ని ఆసరాగా చేసుకుని మహమ్మద్ గవాన్ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి బరీద్ షా, అతని పేరు బరీద్ షా అనమాట. ఇతడు వెనకాలని చక్రం తిప్పి వాస్తవ పాలకుడిగా ఇతడు వ్యవహరించేవాడు అనమాట. కారణం ఏంటి? మైనర్ కావడం. ఎవడు మైనర్ కావడం? బహమనీ చక్రవర్తి షియాబుద్దీన్ మైనర్ కావడంతో అతడు వాస్తవ పాలకుడిగా వ్యవహరించాడు. కానీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బరీద్ షా మహమ్మద్ గవాన్కు ఉన్నంత తెలివితేటలు కానీ అంత సమర్థత కానీ లేవు. దానితో ఏమైందంటే స్థానిక అధికారులు తిరుగుబాట్లు చేశారు. స్థానిక అధికారులు అంటే బహమనీ రాజ్యంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు, రాజ్యాలు ఏదైతే బీరర్ కానీ, బీదర్ కానీ, బీజాపూర్ కానీ, గోల్కొండ కానీ ఇట్లాంటి రాజ్యాల్లో ఉన్నటువంటి పాలకులు అని తరఫ్దారులు అంటారు. ఈ తరఫ్దారులు తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాటును అణచడంలో ఈ అసమర్థ ప్రధాని అయినటువంటి బరీద్ షా విఫలమయ్యాడు. పోనీ చక్రవర్తి ఏదైనా చేద్దామంటే చక్రవర్తి మైనర్గా ఉన్నాడు. సో ఇట్టి కారణాల రీత్యా బహమనీ సామ్రాజ్యం అంటే 1347లో ఏర్పడినటువంటి బహమనీ సామ్రాజ్యం 1490 తర్వాత 5 ముక్కలుగా చీలిపోయిందనమాట. అంటే ఇవన్నీ కారణాలే. దీంతో పాటుగా ముస్లింలోని వర్గభేదాలు, అంటే సున్నీలు, షియాలు, ఈ 2 వర్గాలే కాకుండా స్వదేశీ ముస్లింలు, విదేశీ ముస్లింలు, తుర్కిస్తాన్ ముస్లింలు, కజకిస్తాన్ ముస్లిమ్స్, ఇట్లాగ అనేక రకాల వర్గాలు అందులో ఉండటంతో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు లేనిపోని చాడీలు చెప్పుకుంటూ మొత్తం బహమనీ సామ్రాజ్య పతనానికే కారణమైనవి ఈ ముస్లింలో ఉన్నటువంటి వర్గభేదాలు. ముఖ్యంగా మహమ్మద్ గవాన్ కూడా షియా మతానికి చెందినవాడు కావడంతో మిగతా మతస్థులైనటువంటి సున్నీలు కానీ ఇతర వర్గాలన్నీ కూడా అతని మీద లేనిపోని చాడీలు చెప్పి అతన్ని ఉరి తీయించడానికి కారణమయ్యారు. సో ఒక రకంగా మహమ్మద్ గవాన్ ఉరి అనేటువంటిది అతను ఒక్కడికే కాదు, వీళ్ళందరూ కలిసి బహమనీ సామ్రాజ్యానికే ఊరేశారు. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత కేవలం 10 సంవత్సరాల లోపలనే అది విచ్ఛిన్నం అయిపోయింది. సో ఇవన్నీ కూడా కారణాలు. బహమనీ రాజ్యాల ఏర్పాటుకు కారణాలన్నా లేదా బహమనీ సామ్రాజ్య పతనానికి కారణం ఏంటంటే ఇవి. సో 5 రాజ్యాలుగా ఎందుకు విడిపోయిందంటే మహమ్మద్ గవాన్ ఉరి తీయటం, అసమర్థ పాలన, నియంత్రణ లోపం, ముస్లింలోని వర్గభేదాలు, షియాబుద్దీన్ మహమ్మద్ మైనర్ కావడం, బరీద్ షా ప్రధానంగా ఉండి వెనకాల నుండి చక్రం తిప్పడం, ఆయన తిరుగుబాటుని అణిచివేయలేకపోవడంతో బహమనీ సామ్రాజ్యము పతనమయ్యి విడిపోయి బహమనీ రాజ్యాలుగా 5 బహమనీ రాజ్యాలుగా అవతరించడం ఇక్కడ మనం గమనించుకోవాలి. సో బహమనీ రాజ్యాల టాపిక్కి సంబంధించి మనం నేర్చుకున్న అంశాలు చూస్తే బహమనీ రాజ్యాలు అనగా ఏంటో తెలుసుకున్నాం. 5 బహమనీ రాజ్యాలు ఉన్నాయన్నాం. ఈ 5 బహమనీ రాజ్యాలు ఎలా ఏర్పాటైనాయి, వాటి యొక్క ఆవిర్భావానికి గల కారణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 5 బహమనీ రాజ్యాలు ఎలా కొనసాగాయి, వాటి యొక్క పాలకులు ఎవరు, అలాగే ఎలా ముగించాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొట్టమొదట గమనించవలసింది బీరర్. బీరర్ అనే ఈ బహమనీ సామ్రాజ్యం 1490వ సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రారంభకుడు ఎవడంటే ఫతుల్లా ఇమాద్ ఉల్ ముల్క్. ఈ పేరు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫతుల్లా ఇమాద్ ఉల్ ముల్క్ చేత 1490లో బహమనీ సామ్రాజ్యంలో భాగంగా ఈ బీరర్ అనేటువంటి బహమనీ రాజ్యం ఏర్పడింది. అంటే బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యి 5 రాజ్యాలుగా చీలిపోవటం అనేది జరిగింది. అందులో ప్రారంభం దేంతో జరిగిందంటే ఈ బీరర్ రాజ్యంతో జరిగిందనమాట. ఈ బీరర్ అనేటువంటిది ఒకప్పుడు బహమనీ సామ్రాజ్యంలో ఒక తరఫ్, అంటే ఒక రాష్ట్రం అనమాట. అంటే బహమనీ సామ్రాజ్యం నుంచి మొట్టమొదటిగుండా విడిపోయినటువంటి రాజ్యం ఏంటంటే, విడిపోయిన రాష్ట్రం ఏంటంటే అది బీరర్. విడగొట్టినటువంటి వాడు ఫతుల్లా ఇమాద్ ఉల్ ముల్క్ 1490లో ఈ బహమనీ సామ్రాజ్యం నుంచి విడిపోయి ప్రత్యేక బీరర్ సామ్రాజ్యంగా లేదా బీరర్ రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ బీరర్ని పరిపాలించినటువంటి పాలకుల్ని ఏ వంశం అంటే అది ఇమాద్ షాహీ వంశం. ఇమాద్ షాహీ అంటే ఫతుల్లా ఇమాద్ ఉల్ ముల్క్ దీని స్థాపకుడు కాబట్టి అతడి తర్వాత వచ్చినటువంటి వారసులందరూ కూడా
ఇమాద్ షాహీలుగా లేదా ఇమాద్ షాహీ వంశస్థులుగా పిలవటం అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఇక ఈ వంశ పాలకుల్లో చివరివాడు బుర్హాన్ ఇమాద్ షా. ఈ బుర్హాన్ ఇమాద్ షా కాలంలో 1572వ సంవత్సరంలో ఈ సామ్రాజ్యం అహ్మద్ నగర్ సామ్రాజ్యంలో విలీనమైపోయింది. అంటే అహ్మద్ నగర్ కూడా ఒక బహ్మనీ సామ్రాజ్యమే. ఈ బీరర్ రాజ్యం అహ్మద్ నగర్ సామ్రాజ్య పాలకులు ఓడించి దాన్ని అహ్మద్ నగర్ సామ్రాజ్యంలో విలీనం చేశారు. ఆ రకంగా 1572వ సంవత్సరంలో బీరర్ రాజ్యం అహ్మద్ నగర్లో కలిసిపోవడంతో దాని యొక్క చరిత్ర పూర్తయిపోయింది. ఈ బీరర్ రాజ్యానికి రాజధాని ఏమిటంటే ఎల్లిచ్పూర్. ఇది ప్రస్తుతం మన యొక్క మహారాష్ట్ర రాష్ట్రంలో కనబడుతుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లిచ్పూర్, దాని ఇప్పుడు అచల్పూర్ అని పిలుస్తారనమాట. అంటే ఈ బీరర్ సంస్థానం లేదా బీరర్ యొక్క బహ్మనీ రాజ్యం యొక్క రాజధాని అచల్పూర్ లేదా ఎల్లిచ్పూర్. ఇట్లాగా 1490 నుంచి 1572 వరకు కొనసాగినటువంటి ఈ బీరర్ సామ్రాజ్యం చివరకు అహ్మద్ నగర్ పాలకుల చేతుల్లో ఓడిపోయి అది అహ్మద్ నగర్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. బీరర్ తర్వాత మరొక బహ్మనీ రాజ్యం బీదర్. బీదర్ రాజ్యాన్ని 1490 సంవత్సరంలో కాసిం బరీద్ షా అనే ఆయన ప్రారంభించాడు. కాసిం బరీద్ షా 1490లో ఈ బీదర్ బహ్మనీ రాజ్యం అనేటువంటిది ఏర్పడింది. ఈ బీదర్ కూడా ఒకప్పుడు బహ్మనీ సామ్రాజ్యంలో ఒక రాష్ట్రమే. దీన్ని ఏర్పాటు చేసినవాడు కాసిం బరీద్. ఈ కాసిం బరీద్ ఎవడా అంటే ఇతడు మహమ్మద్ షా యొక్క ప్రధాని. మహమ్మద్ షా ఎవడు? బహ్మనీ సామ్రాజ్యం యొక్క చిట్ట చివరి పాలకుడు ఈ మహమ్మద్ షా. ఈ మహమ్మద్ షా యొక్క ప్రధానే ఈ కాసిం బరీద్ అనమాట. బహ్మనీ సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు అయినటువంటి షియాబుద్దీన్ మహమ్మద్ షా చిన్న పిల్లవాడు కావడంతో అతడు ప్రధానిగా ఉన్నటువంటి ఈ కాసిం బరీద్ వెనక నుండి చక్రం తిప్పాడనమాట. ఎప్పుడైతే పాలకుడు మైనర్గా ఉన్నాడో బహ్మనీ సామ్రాజ్యానికి, ఈ ప్రధానిగా ఉన్నటువంటి బరీద్ షా తానే పెత్తనం చేసి మొత్తం బహ్మనీ సామ్రాజ్యం విచ్ఛిన్నతకు కారకుడయ్యి ఈ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటుని అణచడంలో విఫలమయ్యి ఆ రకంగా బహ్మనీ సామ్రాజ్యం పతనం అయితే, ఆ పతనమైనటువంటి బహ్మనీ రాజ్యం నుంచి బీదర్ అనేటువంటి రాజ్యాన్ని ఇతడు కాసిం బరీద్ షా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి రాజధానిగా బీదర్ని తీసుకోవడం జరిగింది. ఈ బీదర్ అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రాన్ని మనం ఎలా తీసుకుంటే దీని యొక్క ఉత్తర ప్రాంతంలో బీదర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ బీదర్ రాజధానిగా ఈ బీదర్ అనేటువంటి బహ్మనీ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తర్వాత 1490 నుంచి 1619 వరకు కొనసాగినటువంటి బీదర్ రాజ్యం చిట్ట చివరి పాలకుడైనటువంటి అమీర్ బరీద్ షా కాలంలో ఇది బీజాపూర్ సుల్తానుల చేతుల్లో ఓడిపోయేది. అంటే ఆ రకంగా బీదర్ అనంతర కాలంలో ఏ రాజ్యంలో భాగమైందంటే బీజాపూర్లో భాగమైంది. సో ఇందాక మనం బీరర్ అనేటువంటిది అహ్మద్ నగర్లో కలిసిపోయింది అనుకున్నాం. ఇప్పుడు బీదర్ అనేటువంటిది బీజాపూర్లో విలీనమైపోయింది. బీజాపూర్ సుల్తాన్లు ఓడించడంతో అది అందులో కలిసిపోయింది. చిట్ట చివరి బీదర్ పాలకుడు అమీర్ బరీద్ షా అయితే ఈ బీదర్ సంస్థానాన్ని ఏర్పాటు చేసినవాడు కాసిం బరీద్. సో ఈ వంశ పాలకులందరినీ కూడా ఇతని పేరుతోటి బరీద్ షాహీ వంశం అని పిలుస్తారు. అంటే బీదర్ను పరిపాలించినటువంటి వంశస్థులందరూ కూడా బరీద్ షా వంశస్థులు. మనం ఇక్కడ 2 బహ్మనీ రాజ్యాల గురించి నేర్చుకున్నాం. ఒకటి బీరర్, రెండోది బీదర్. సో బీరర్ రాజ్యం అనేటువంటిది బీదర్ రాజ్యం అనేటువంటి రెండు కూడా 1490లోనే ఏర్పాటు చేశారనుకున్నాం. సో ఈ రెండు తర్వాత కాలంలో ఎందులో కలిశాయి అనేది మనం విశ్లేషణ చేసుకుంటే బీరర్ సంస్థానం అహ్మద్ నగర్లో విలీనమైంది. ఈ బీదర్ అనేటువంటిది బీజాపూర్లో విలీనమైపోయింది. సో బీరర్ అహ్మద్ నగర్లో కలిసిపోతే బీదర్ అనేటువంటిది బీజాపూర్లో విలీనమైంది అనమాట. తర్వాత మనం గమనించుకున్నట్లయితే మొత్తం బహ్మనీ రాజ్యాలు 5 ఉంటే 5 రాజ్యాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి రాజ్యం బీజాపూర్. ఈ బీజాపూర్ బహ్మనీ రాజ్యాన్ని 1490లో యూసఫ్ ఆదిల్ షా అనే ఆయన దీన్ని ఏర్పాటు చేశాడు. యూసఫ్ ఆదిల్ షా. సో ఈ బీజాపూర్ను పరిపాలించినటువంటి పాలకులు కానీ లేదా పరిపాలించినటువంటి వంశాన్ని కానీ ఏమంటారంటే ఆదిల్ షాహీ వంశం అంటారు. ఆదిల్ షాహీ వంశం. ఎందుకంటే ఈ బీజాపూర్ రాజ్యాన్ని ఏర్పాటు చేసినవాడు ఎవడు? ఆదిల్ షా. కాబట్టి అతని పేరు మీదగానే తర్వాత వచ్చినటువంటి పాలకులు పిలవడం జరుగుతుంది. ఆ వంశం పేరు ఆదిల్ షాహీ వంశం. ఇక ఈ బీజాపూర్ అనేటువంటిది బలమైనటువంటి రాజ్యం.
ఇందులో బహ్మని రాజ్యాల్లో కల్లా అత్యంత బలమైనటువంటి సామ్రాజ్యంగా బీజాపూర్ని పిలవడం జరుగుతుంది. ఈ బీజాపూరు అలాగే వర్సెస్ విజయనగర పాలకులు అనమాట. సుదీర్ఘకాలం పాటు ఈ రెండు రాజ్యాల మధ్య, అంటే అటు బహ్మని రాజ్యాలకి ఇటు విజయనగర పాలకులకి సుదీర్ఘ కాలం పాటు యుద్ధాలు కొనసాగాయి. ముఖ్యంగా ఏ ప్రాంతం కొరకు అంటే అది రాయచూర్ అనేటువంటి ప్రాంతం కొరకు. ఎందుకంటే రాయచూర్ అనేటువంటిది రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి రాయచూరు కోసం, ఎందుకంటే చాలా సారవంతమైనది, అపారమైనటువంటి ఖనిజ సంపదలు అందులో ఉండటంతో అటు విజయనగర పాలకులు దాని మీద కొన్నేసేవారు, ఇటు బహ్మని రాజ్యాల్లో ముఖ్యంగా బీజాపూర్ కూడా దాని మీద కొన్నేసేది అనమాట. ఆ రకంగా అటు బహ్మని రాజ్యాలకు ఇటు మన విజయనగర పాలకులకి చాలాసార్లు ఈ రాయచూర్ అనేటువంటి ఈ అంతర్వేది కోసం చాలా ఘోరమైనటువంటి భయంకరమైన యుద్ధాలు కూడా కొనసాగాయి. ఇక తర్వాత అంటే సుదీర్ఘకాలం పాటు రాయచూర్ కోసం పోరాడినటువంటి బహ్మని రాజ్యంగా మనం బీజాపూర్ని పేర్కొంటే, ఇక ఇలా కొనసాగినటువంటి ఈ సామ్రాజ్యం అంటే 1686వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైపోయింది. అంటే 1686 అంటే అప్పటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఈ బీజాపూర్ రాజ్యాన్ని ఓడించి దాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలిపేసాడనమాట. సో ఆ రకంగా ఈ బీజాపూర్ యొక్క చివరి పాలకుడి పేరే సికిందర్ ఆదిల్ షా. వీడు బీజాపూర్ యొక్క చివరి పాలకుడు. సో ఈ వంశ పాలకులందరినీ కూడా ఆదిల్ షా అంటాం. సో ఈ రకంగా 1490లో ప్రారంభమైనటువంటి ఈ సామ్రాజ్యం 1686 వరకు కూడా సుదీర్ఘకాలం పాటు కొనసాగి చివరాఖరికి అది ఔరంగజేబు పాలనా కాలంలో అది మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. అంటే బీజాపూర్ అనేటువంటి సంస్థానం ఇప్పుడు ఇందులో కలిసిందనమాట, మొఘల్ సామ్రాజ్యంలో భాగమైపోయింది. ఈ బీజాపూర్ అనేటువంటి సుదీర్ఘకాలం పాటు ఎవరితో పోరాడింది? విజయనగర సామ్రాజ్య పాలకులతో పోరాడింది. ఎందుకొరకు పోరాడింది? రాయచూర్ అనేటువంటి ఒక అంతర్వేది కోసం. ఎందుకంత ఇంపార్టెన్స్ దానికి? అపారమైనటువంటి ఖనిజ సంపదలు ఉండటం, సారవంతమైనటువంటి నేల కావడంతో ఆ ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించుకుంటే వాళ్ళు శక్తివంతులు అవుతారనమాట. సో కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ దృష్ట్యా అటు విజయనగర పాలకులు ఇటు బహ్మని పాలకులు కూడా ఇద్దరు కూడా దానికోసం పోరాటాలు సుదీర్ఘకాలం పాటు చేయటం జరిగింది. సో బహ్మని రాజ్యాల్లో 3 రాజ్యాల గురించి తెలుసుకున్నాం, బేరర్, బీదర్ అండ్ బీజాపూర్. సో 3 కూడా బీతో స్టార్ట్ అయినాయి. ఇక తర్వాత వచ్చేటువంటిది అహ్మద్ నగర్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సామ్రాజ్యం. ఎందుకు ముఖ్యమైనటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అహ్మద్ నగర్ సామ్రాజ్యాన్ని 1490వ సంవత్సరంలో అహ్మద్ నిజాం షా అని ఆయన ప్రారంభించాడు. అహ్మద్ నిజాం షా. అందుకని అహ్మద్ నగర్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాలకుల యొక్క వంశాన్ని మనం తీసుకుంటే నిజాం షాహీలు అంటారు. నిజాం షాహీలు అంటే ఏ ప్రాంత పాలకులు అనమాట? అహ్మద్ నగర్ ప్రాంతం యొక్క పాలకులు. అహ్మద్ నగర్ అనగానే మనకి ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అహ్మదాబాద్, అలహాబాద్. ఇప్పుడు చెప్పుకునేది అహ్మద్ నగర్. ఈ అహ్మదాబాద్ అనేటువంటిది గుజరాత్లో ఉండేటువంటి ప్రాంతం అది. సో దానికి దీనికి సంబంధం లేదు. ఈ అలహాబాద్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ప్రాంతం, దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఈ అహ్మద్ నగర్ అనేటువంటిది మరి ఎందులో ఉండేటువంటి ప్రాంతం? ఇది మహారాష్ట్రలో ఉండేటువంటి ప్రాంతం అనమాట. అహ్మద్ నగర్ అనేటువంటిది ఈ బహ్మని రాజ్యాల్లో ఒక బలమైనటువంటి రాజ్యమే. ఇది మహారాష్ట్రలో, నేడు మనం చూసిన మహారాష్ట్రలో ఇది ఉండేదన్నమాట. అహ్మద్ నగర్ బహ్మని రాజ్యం అనేటువంటిది. దీని స్థాపకుడు అహ్మద్ నిజాం షా. ఇట్లాగా 1490లో మొదలైనటువంటి సామ్రాజ్యం అనేక సందర్భాల్లో దాని పేరు ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా మొఘలాయి పాలకులతో సుదీర్ఘ కాలం పాటు పోరాడారు. ముఖ్యంగా అక్బర్ తోటి, ఆ తర్వాత వచ్చిన పాలకులతోటి వీళ్ళు అనేక యుద్ధాలు చేయటం జరిగింది. అహ్మద్ నగర్ పాలకుల్లో ముఖ్యమైనటువంటి పేరు ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే అదే చాంద్ బీబీ. చాంద్ బీబీ అనే ఈమె 1595 ఈ ప్రాంతంలో అక్బర్తో తీవ్రమైనటువంటి పోరాటం చేసింది. అంటే అక్బర్తో పోరాడినటువంటి ఒక ధీరమైనటువంటి మహిళగా, ఒక గొప్ప నాయకురాలిగా, అహ్మద్ నగర్ పాలకులు ఒక గొప్ప మహిళా పాలకురాలిగా, ఒక గొప్ప నాయకురాలిగా చాంద్ బీబీని పేర్కొంటూ ఉంటారు. అంటే సాధారణంగా మనం రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి పేర్లు ఎక్కువ వింటూ ఉంటాం.
కానీ ఆ స్థాయి పాలకురాలు కూడా ఈమె కూడా, అంటే చరిత్రలో అంతగా ఈమె ప్రస్తావన మనకు రాదు. కేవలం అక్బర్ చేతిలో ఓడిపోయినటువంటి ఒక మహిళగానే మనం చూస్తాం తప్ప అక్బర్ని ఎదిరించినటువంటి ఒక గొప్ప స్త్రీగా మనం ఇక్కడ ఆమె భావించాలి. ఎందుకంటే అక్బర్ సామ్రాజ్యం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం. అటువంటి అక్బర్ తోటి సుదీర్ఘకాలం పాటు పోరాడినటువంటి ఒక ధీర వనితగా ఈ చాంద్ బీబీని పేర్కొనాలి. ఈ చాంద్ బీబీ అనేటువంటిది ఏ బహ్మనీ రాజ్య పాలకురాలు అంటే అహ్మద్ నగర్ రాజ్యం యొక్క పాలకురాలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దీని యొక్క రాజ్యాలు అంటే రాజధానులు, అహ్మద్ నగర్ యొక్క రాజధానులు చూస్తే స్థిరంగా ఒకటి లేదు. మొదట ఒకటి ఉన్నది, తర్వాత ఒకటి ఉన్నది, తర్వాత ఒకటి. మొట్టమొదట దీని యొక్క రాజధాని ఏంటంటే స్టార్ట్ అయినప్పుడు 1490లో దీన్ని స్టార్ట్ చేసాం అనుకున్నాం కదా, అప్పుడు దీని యొక్క రాజధాని జున్నార్, మహారాష్ట్రలో ఉన్నటువంటి జున్నార్ అనేటువంటిది దీని యొక్క రాజధాని. అనంతర కాలంలో అహ్మద్ నగర్ అయింది, అనంతర కాలంలో దౌలతాబాద్ అయింది, తర్వాత కాలంలో ఔరంగాబాద్ అయింది, తర్వాత పరాండా అయింది. అంటే ఇట్లాగా వరుసగా చూస్తే మొదట జున్నారు, తర్వాత అహ్మద్ నగర్, ఆ తర్వాత దౌలతాబాద్, ఆ తర్వాత పరాండా, ఆ తర్వాత ఔరంగాబాద్. ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉండేటువంటి ప్రాంతాలే. ఇట్లాగా 5 రాజధానులు దీనికి ఉన్నాయి. అంటే అన్నీ ఒకే రోజు లేదా ఒకే సమయంలో లేవు. కొంతకాలం ఒకటి, కొంతకాలం ఒకటి, కొంతకాలం ఒకటి. ఇట్లాగా 5 రాజధానులు ఇక్కడ మనం చెప్పుకోవాలి. అయితే స్టార్ట్ అయినప్పుడు దీని యొక్క రాజధాని మాత్రం జున్నార్ ప్రాంతం, చివరి ఎండింగ్లో ఉన్నప్పుడు దీని యొక్క రాజధాని ప్రాంతం ఔరంగాబాద్. సో ఇట్లాగా మొఘలాయులతో సుదీర్ఘకాలం పోరాడినటువంటి అహ్మద్ నగర్ పాలకులు చివరికి మొఘలాయుల చేతుల్లోనే ఓడిపోయి, అంటే షాజహాన్ చేతిలో ఈ అహ్మద్ నగర్ రాజ్యం ఓడిపోయి అది మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైపోతుంది. 1636వ సంవత్సరంలో షాజహాన్ చేతిలో ఓడిపోయి అహ్మద్ నగర్ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది. ఈ అహ్మద్ నగర్ రాజ్యం యొక్క చివరి పాలకుడుగా అతని పేరు గుర్తుపెట్టుకుంటే అతని పేరే ముర్తాజ్ నిజాం షా. ఇది గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ పేరు అహ్మద్ నిజాం షా, ఎండింగ్ ముర్తాజ్ నిజాం షా. ఇట్లాగా 1595 నుంచి 1636 వరకు కూడా సుదీర్ఘకాలం పాటు కొనసాగినటువంటి అహ్మద్ నగర్ రాజ్యం చివరాఖరికి మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ కాలంలో విలీనమైపోయింది. 5 బహ్మనీ రాజ్యాల్లో తెలుగు ప్రాంతానికి సంబంధించి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నటువంటి బహ్మనీ రాజ్యం ఏది అని కనుక ఆలోచిస్తే అది గోల్కొండ అనగానే మనకి చాలా అంశాలు మన యొక్క మదిలో మెదులుతూ ఉంటాయి. ఈ గోల్కొండ సామ్రాజ్యం కూడా ఒకప్పుడు బహ్మనీ సామ్రాజ్యంలో భాగమే. సో బహ్మనీ సామ్రాజ్యంలో చెలరేగినటువంటి తిరుగుబాట్లకు ఆధారంగా చేసుకుని గోల్కొండ ప్రాంతంలో తరఫ్దారుగా ఉన్నటువంటి కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్ అనే ఆయన 1518వ సంవత్సరంలో, అంటే బహ్మనీ రాజ్యాల్లో చివరగా ఏర్పడింది గోల్కొండ అనమాట. 1518వ సంవత్సరంలో ఈ బహ్మనీ సామ్రాజ్యం యొక్క పాలకులపై తిరుగుబాటు చేసి, అందుకే ఇతను ఈ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఒకప్పుడు తరఫ్దారు ఉండేవాడు అనమాట. అంటే రాష్ట్ర పాలకుడు అనమాట. ఎవడు? కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఈ తరఫ్దారుగా ఉన్నటువంటి ఇతడు బహ్మనీ సామ్రాజ్య పాలకులపై పోరాటం చేసి, అంటే చివరి పాలకుడు మైనర్ కావడం, ప్రధానమంత్రి అక్కడ చక్రం తిప్పడం ఇలాంటివి జరిగినాయి కదా. ఆ సందర్భంలో ఇతడు కూడా తిరుగుబాటు చేసి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తీసుకుని అతడు గోల్కొండ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి ఈ గోల్కొండ సామ్రాజ్యానికి మొదట గోల్కొండ అనేటువంటిది రాజధానిగా ఉంటే తర్వాత హైదరాబాద్ అనేటువంటిది రాజధానిగా ఉన్నది. ఈ గోల్కొండను పరిపాలించినటువంటి పాలకులందరినీ కూడా కుతుబ్ షాహీలు అంటారు, కుతుబ్ షా వంశీయులు అంటారు. ఇది మన తెలుగు ప్రాంతాలతో ఈ యొక్క పేరు బాగా ఎక్కువగా వినపడేటువంటి పేరు అనమాట. అంటే కుతుబ్ షాహీల పాలన అంటే గోల్కొండ పాలన. గోల్కొండ అనేటువంటి ఒకప్పుడు ఎందులో ఉన్నదంటే బహ్మనీ సామ్రాజ్యంలో ఉన్నది. సో ఆ రకంగా ఈ కుతుబ్ షాహీలచే ఇది స్థాపించబడింది కాబట్టి ఆ వంశపాలకులందరినీ కూడా కుతుబ్ షాహీలు అంటారు. అంటే ఒక్కొక్క బహ్మనీ రాజ్యాన్ని ఒక్కొక్క రకమైనటువంటి పేరుతో ఉన్నటువంటి వంశాలు పరిపాలిస్తూ ఉన్నాయి. సో ఇందులో గోల్కొండను పరిపాలించిన వంశం పేరు కుతుబ్ షాహీ వంశం. సుమారు 170 సంవత్సరాల పాటు ఇది కొనసాగింది. అంటే 1518 నుంచి 1687 వరకు. అంటే చివరిగా మొదలైనటువంటి బహ్మనీ సామ్రాజ్యము, చివరిగా క్లోజ్ అయినటువంటి బహ్మనీ సామ్రాజ్యం కూడా మన గోల్కొండ అనే విషయం ఇక్కడ గమనించుకోవాలి. అటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు
చివరాఖరికి 1687వ సంవత్సరంలో ఔరంగజేబు కాలంలో గోల్కొండ సామ్రాజ్యం అనేటువంటిది మొఘలయ సామ్రాజ్యంలో విలీనమైపోయింది. ఈ గోల్కొండను పరిపాలించిన పాలకుల్లో ముఖ్యమైనటువంటి పాలకులు మనం తెలుసుకుంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా, అంతకంటే ముందు కులీ కుతుబ్ షా, తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఆ తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, చివరివాడు అబుల్ హాసన్ కుతుబ్ షా. రామదాస్ పేరు మనం తలుచుకున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి కుతుబ్ షాహీ వంశ పాలకుల్లో అబుల్ హాసన్ కుతుబ్ షా, అతనే తానాషా అంటారు. ఇతడే చిట్ట చివరి కుతుబ్ షాహీ, అంటే చిట్ట చివరి గోల్కొండ పాలకుడు అనమాట. ఇతరి కాలంలోనే 1687లో అది మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. సో బేరర్ అనేటువంటిది 1572వ సంవత్సరంలో అది అహ్మద్ నగర్లో విలీనమైపోయింది. ఇక బీదర్ అనేటువంటిది తర్వాత బీజాపూర్లో కలిసిపోయింది. సో ఆ రకంగా ఈ రెండు రాజ్యాలు కూడా 16, 19 నాటికి క్లోజ్ అయిపోగా ఇక మనకు మూడే మిగిలాయి అనమాట. బీజాపూరు, అహ్మద్ నగర్, గోల్కొండ. ఈ మూడు మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయాయి. బీజాపూర్ అనేటువంటిది ఔరంగజేబు కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోతే, అహ్మద్ నగర్ అనేటువంటిది షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైనట్టుగా తెలుసుకున్నాం. అలాగే గోల్కొండ కూడా ఔరంగజేబు కాలంలోనే మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైపోయింది. అంటే ఈ రకంగా బహ్మనీ సామ్రాజ్యం వచ్చినటువంటి ఈ 5 సామ్రాజ్యాలు అనంతర కాలంలో మొఘలాయుల సామ్రాజ్యంలో భాగమైపోయాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో మరి నేను అనుకోవటం బహ్మనీ రాజ్యాలకు సంబంధించినటువంటి వివరణ మీరు పొందారని నేను భావిస్తున్నాను. ఇక్కడితోటి మురళీధర్ క్లాస్ రూమ్ని ముగిస్తున్నాను. మరొక రోజు మరొక టాపిక్తో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అందరికీ ధన్యవాదాలు.